టాప్ 5 బెస్ట్ ఏసీ ఇన్ 2025. నేను చెప్పి 5 ఏసీలు కూడా చాలా మంచి ఏసీలు అవుతాయి. మీకు నచ్చినాయి అనుకుంటే కింద కార్డ్స్లో పెట్టుకోండి. ఇవే మీకు ఆఫ్లైన్ మార్కెట్లో ఉన్నాయి, ఆన్లైన్ మార్కెట్లో ఉన్నాయి. మీరు ఏసీ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే, ఏ ఏసీ కొనాలని చెప్పి ప్లానింగ్లో ఉంటే, డౌట్లో ఉంటే గనక ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి. మన ఛానల్ వచ్చేసరికి నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్. ఫటాఫట్ ఏసీల గురించి ఫాస్ట్గా చెప్పుకొని వెళ్ళిపోతాను, మీకు టైం వేస్ట్ చేయను. టాపిక్లకు వస్తే కనుక ఫస్ట్ ఏసీ కొందామని చెప్పి ప్లానింగ్లో ఉంటే మాత్రం ఫస్ట్ మీ రూమ్ కెపాసిటీ ఆలోచించండి. రూమ్ కెపాసిటీ మెయిన్ ఇంపార్టెంట్. సెకండ్ వన్ మనీ ఇంపార్టెంట్. థర్డ్ వన్ కాపర్ ఖచ్చితంగా ఉండాల్సిందే ఏసీకి వచ్చేసరికి. ఫోర్త్ వన్ 5 years మనకి పీసీబీ ఉండాలి. 10 years మనకి కంప్రెషన్ వారంటీ ఉండాలి. ఫిఫ్త్ వన్ వచ్చేసరికి 4-way స్వింగ్ ఉండాలి. ఇంకా ఫస్ట్ వన్ హైయర్ నుంచి వస్తున్న 1.5 ton 5-star రేటింగ్ ఏసీ ఇది వచ్చేసరికి దీని కాస్ట్ అరౌండ్గా అమెజాన్లో వచ్చేసరికి 41,000 రూపాయలకే వస్తుంది. కూపన్ యాడ్ చేస్తే కనుక 40,000కే వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఒక బెస్ట్ ఏసీ అవుతుంది. 40,000కి ఇది ఒక బెస్ట్ ఏసీ అవుతుంది. దీంట్లో మేజర్గా మాట్లాడితే 4,850 watts కూలింగ్ కెపాసిటీ వస్తుంది. అండ్ యాంటీ బ్యాటరీ ఫిల్టర్స్ ఇందులో యూజ్ చేశారు. ఆటోమేటిక్గా మనకి ఫిల్టర్స్ క్లీన్ అవుతూ ఉంటాయి. బట్ ఎనీవే ఒక మంత్లీ కానీ 2 weeks ఒకసారి మనకి క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిందే మాన్యువల్గా వచ్చేసరికి. ఇక నెక్స్ట్ 4-way స్వింగ్తో వస్తుంది. 20 meters వరకు మనకి కూలింగ్ కెపాసిటీ ఉంటుంది ఇదనమాట. అంటే చాలా ఫాస్ట్గా మనకి ఎయిర్ అనేది ఏసీ ఆన్ చేయగానే వస్తుంది. నాయిస్ గురించి మాట్లాడితే నార్మల్ మోడ్లో పెట్టుకుంటే మీకు 34 dB వరకు వస్తుంది. అది కొంచెం ఫాస్ట్గా ఫ్యాన్ స్పీడ్ పెంచుకుంటే మీకు 40 dB వరకు వస్తుంది. ఆ నాయిస్ మనది 50 లోపే ఉంది కాబట్టి పర్వాలేదు. అండ్ 100% కాపర్తో వస్తుంది ఇది వచ్చేసరికి. ఇంకా ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఏసీ అనేది చాలా బాగుంటుంది, చాలా మంచి ఏసీ అవుతుంది ఇది వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే హిటాచి నుంచి వస్తున్న 1.5 ton 5-star రేటింగ్ ఏసీ. దీని కాస్ట్ అరౌండ్గా మనకి 44,000కే వస్తుంది. కార్డు ఉన్నా కూపన్ ఉన్నా సరే మనకి ఈ ఏసీ మనకి 42,000 కానీ 43,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఈ ఏసీ బెస్ట్ ఏసీ అవుతుంది. 5,000 watts కూలింగ్ కెపాసిటీ వస్తుంది ఇది వచ్చేసరికి. 19.9% బ్యాటరీ క్లీన్ చేయగలదు. అండ్ ఇందులో మనకి ఎక్స్పాండబుల్ టెక్నాలజీ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఏసీ ఆన్ చేసినప్పుడు మనకి కొంతవరకే వస్తుంది. సో ఇంతవరకు వస్తుంది కదా, ఈ కెపాసిటీ కాకుండా మనకి ఇంకా అనేది మనకి ఇంకా కెపాసిటీ ఉంటుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. అంటే నార్మల్గా వచ్చిన దాంతో పోల్చుకుంటే కనుక ఇంకొంచెం ఎక్స్పాండబుల్ అవుతుందని చెప్పి ఎయిర్ అనేది మనకి చాలా ఫాస్ట్గా వస్తుందని చెప్పి వీళ్ళు మెన్షన్ చేశారు. చాలా ఫాస్ట్గా మనకి కూలింగ్ అవుతుంది అండ్ చాలా ఫాస్ట్గా మనకి ఎయిర్ అనేది వస్తూ ఉంటుంది. అండ్ 4-way స్ప్రింగ్తో వస్తుంది. అండ్ 100% కాపర్ ఉంటుంది ఇందులో వచ్చేసరికి. అండ్ మనకి ఏసీలో మనకి చిన్న డిస్ప్లే యూజ్ చేశారు. ఈ డిస్ప్లే అనేది మనకి కొంచెం నైట్ పూట ఇరిటేట్ వచ్చింది అనుకుంటే కనుక దీంట్లో 3 modes ఉంటాయి. డిమ్లో పెట్టుకోవచ్చు, హైలో పెట్టుకోవచ్చు, మిడిల్లో పెట్టుకోవచ్చు. సో దానివల్ల మీరు బెడ్ లైట్ మనకి వేయక్కర్లేదు, ఇది సరిపోతుంది ఏసీ వచ్చేసరికి. అండ్ వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఐస్ క్లీన్ టెక్నాలజీ ఇందులో యూజ్ చేశారు. అంటే ఏమీ లేదు, కొంచెం ఫాస్ట్గా మనకి కూల్ అవుతుంది. నార్మల్ మోడ్స్తో పోల్చుకుంటే కనుక వితిన్ 2 minutesలో కానీ 1 minutesలో కానీ మనకి కూలింగ్ కెపాసిటీ కొంచెం ఎక్కువ వస్తుంది అనమాట. చాలా ఫాస్ట్ మనకి కూలింగ్ అవుతుంది రూమ్ వచ్చేసరికి. అండ్ నెక్స్ట్ మాట్లాడితే బ్లూ స్టార్ 1.5 and 5-star రేటింగ్తో వస్తున్న ఏసీ అనమాట ఇది వచ్చేసరికి. దీని కాస్ట్ అప్రాక్స్గా మనకి 44,000 ఉంది. ఆఫ్టర్ మార్కెట్లో ఇంకా కొంచెం అమౌంట్ తగ్గచ్చు, ఒకసారి చూడండి. అండ్ వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసింది ఏంటంటే కెపాసిటీ 5,100 watts కూలింగ్ కెపాసిటీతో వస్తుంది ఇది వచ్చేసరికి. సో కూలింగ్ కెపాసిటీ అనేది చాలా బాగుంటుంది అనమాట ఇందులో వచ్చేసరికి. అండ్ 5-in-1 కూలింగ్ కెపాసిటీతో వస్తుంది ఇది వచ్చేసరికి. ఇందులో మనకి టర్బో మోడ్ ఉంటుంది, 4-way స్వింగ్ ఉంటుంది, 100% కాపర్తో వస్తుంది. అండ్ ఇది మనకి వైఫైతో కూడా ఆపరేట్ చేయొచ్చు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది అనుకుంటే కనుక వైఫై ద్వారా కూడా మనం దీన్ని ఆపరేట్ చేయొచ్చు. అనేది మనకి ఏ ఇంప్లిమెంట్ చేశారు, వాయిస్ కమాండ్ కూడా చేయొచ్చు ఇందులో వచ్చేసరికి. సో ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏసీ అనేది చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ మాట్లాడితే శాంసంగ్ 1.5 ton 5-star రేటింగ్ ఏసీ. బేసిక్గా ఈ ప్రైస్ మనకి 44,000 ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఉంటే కనుక ఫెస్టివల్ అవుతూ ఉంటుంది ఇది వచ్చేసరికి. వీళ్ళు ఎక్కువ మెన్షన్ చేసింది ఏంటంటే మనకి ఇప్పటి నుంచే కాదు, ఒక few years నుంచి మనకి ఎక్కువ మెన్షన్ చేసింది ఏంటంటే మనకి బేసిక్గా మనకి 5,000 వరకు ఉందనుకోండి కూలింగ్ కెపాసిటీ, దానికన్నా ఇంకొక 1,000 ఎక్స్ట్రా మనకి ఇందులో ఉంటుందన్నమాట. సాధారణంగా 1.5 tonతో వస్తుంది ప్రతి ఏసీ వచ్చేసరికి. బట్ కొంచెం కెపాసిటీ పెంచి మనకి 1.6 కానీ 1.7 కానీ మనకి ఎక్కువ కెపాసిటీ వస్తుందని చెప్పి మెన్షన్ చేస్తారు. మీరు ఆఫ్లైన్ మార్కెట్ వెళ్ళి అడిగితే కానీ ఖచ్చితంగా ఇదే చెప్తారనమాట. ఏ శాంసంగ్ ఏసీ అయినా సరే దాని తగ్గట్టే మనకి కొన్ని మోడ్స్ ఉంటాయి. 40, 60, 80, 100, 120 ఈ కెపాసిటీ ఉంటాయి ఇందులో వచ్చేసరికి. నేను అన్బాక్సింగ్ చేశాను ప్రీవియస్ మోడల్ వచ్చేసరికి. సో ఇవి ఎక్కువ ఉపయోగపడుతుంది. ఎక్కడ ఉపయోగపడుతుంది అనుకుంటే కనుక మెంబర్స్ బట్టి. రూమ్లో 2 ఉంటే కనుక 40లో పెట్టుకోవచ్చు, 6 members ఉంటే కనుక 80లో పెట్టుకోవచ్చు, పెద్ద హాల్ ఉంది అనుకుంటే కనుక 120లో పెట్టుకోవచ్చు. ఇది కొంచెం కెపాసిటీ బాగుంటుంది, చాలా ఫాస్ట్గా మనకి కూల్ అవుతుంది అనమాట రూమ్ వచ్చేసరికి. ఇది మనకి 4-way స్వింగ్తో వస్తుంది, 100% కాపర్తో వస్తుంది ఇది వచ్చేసరికి.
అండ్ డీబీ గురించి మాట్లాడితే అండ్ సౌండ్ కొంచెం ఎక్కువ ఉంటుంది శాంసంగ్లో వచ్చేసరికి. నార్మల్ మోడ్లో పెట్టుకుంటే కనుక 50 dB ఉంటుంది, అదే కొంచెం మోడ్స్ ఎక్కువ పెంచే కొద్దీ మనకి 54 dB ఉంటుంది ఇందులో వచ్చేసరికి. నేను ఇప్పటికి యూజ్ చేస్తాను, కొంచెం సౌండ్ అనేది మనకి ఇందులో వస్తూనే ఉంటుంది. కెపాసిటీ మాత్రం మనకి చాలా ఫాస్ట్గా మనకి కూల్ అవుతుంది రూమ్ వచ్చేసరికి. ఇది కొంచెం బాగానే ఉంటుంది, ఫస్ట్ రేటింగ్ కాబట్టి మన కరెంట్ బిల్ తక్కువ వస్తుంది అనమాట ఇది వచ్చేసరికి. ఇవన్నీ కూడా మన ఫస్ట్ రేటింగ్తో వస్తేనే కెపాసిటీ బాగానే ఉంటే మన కరెంట్ బిల్ కూడా తక్కువనే వస్తుంది. అండ్ నెక్స్ట్ మాట్లాడితే ఎల్జీ నుంచి 1.10 5 స్టార్ రేటింగ్ ఏసీ. బేసిక్గా ఈ ఏసీ ప్రైస్ మనకి 47,000 ఉంటే మీకు ఆఫ్లైన్ మార్కెట్ అయినా సరే ఆన్లైన్ మార్కెట్లో మనకి 45,000కి వస్తుంది. ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఏసీ చాలా బాగుంటుంది అనమాట. ఇది కెపాసిటీ గురించి మాట్లాడితే 5000 వాట్స్ కూలింగ్ కెపాసిటీతో వస్తుంది, డ్యూల్ ఇన్వర్టర్తో వస్తుంది. ఇది వచ్చేసరికి దీంట్లో ఎక్కువ ఏని ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటారు. ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే మనకి కూలింగ్ కెపాసిటీ కానీ చాలా తక్కువగా నాయిస్ వస్తుంది ఇందులో వచ్చేసరికి. ఇంకా నెక్స్ట్ మన కూలింగ్ కెపాసిటీ నార్మల్ కన్నా కొంచెం ఎక్కువ కెపాసిటీతో వస్తుంది, ఎక్స్పెండబుల్ ఎక్కువ అవుతుంది అనమాట ఎల్జీలో వచ్చేసరికి. ఈ కెపాసిటీ చాలా బాగుంటుంది. ఇది నాకు తెలిసి చాలా మంది కొన్నారు ఎల్జీ వచ్చేసరికి, చాలా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వచ్చారు. ఈ 5 ఏసీలకు కూడా టాప్ 5 ఏసీలు అవుతాయి బెస్ట్ ఏసీలు ఇన్ 2025. మీరు కొనాలని అనుకుంటే కనుక డిస్క్రిప్షన్ లింక్ ఇస్తున్నాను, ఒకసారి కొనండి. ఆఫ్లైన్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే ఫస్ట్ మీరు చూడాల్సింది ఏంటంటే మనకి మీ రూమ్ బట్టి ఆ 3 స్టార్ తీసుకుంటారా 5 స్టార్ తీసుకుంటారా మీ ఇష్టం అనమాట. బట్ రూమ్ బట్టి తీసుకోండి. ఏ ఏసీ అయినా సరే 1.1 టన్ సరిపోతుంది అనుకోండి 1 టన్ తీసుకోండి, 1.5 టన్ సరిపోతుంది 1.5 టన్ తీసుకోండి. మీ రూమ్ కెపాసిటీ ఉంటుంది. నా సెషన్ ప్రకారం చూసుకుంటే కనుక రూమ్ ఎక్కువ ఉంది పెద్దది అనుకుంటే కనుక మీరు ఫస్ట్ రేటింగ్ తీసుకోండి. అండ్ దాని తగ్గట్టు మీరు మ్యాక్సిమం మనం 6 అవర్స్ 7 అవర్స్ ఏసీ వేస్తూనే ఉంటాం అని అడిగితే కనుక ఫస్ట్ రేటింగ్ చాలా ఉపయోగపడుతుంది. ఒక రోజులో మీకు 1 అవర్ వేస్తాను 2 అవర్స్ వేస్తాను అనుకుంటే కనుక 3 స్టార్ రేటింగ్ సరిపోతుంది అనమాట. ఎందుకంటే 3 స్టార్ రేటింగ్కి 5 స్టార్ రేటింగ్కి 10,000 వరకు డిఫరెంట్ ఉంటుంది అమౌంట్ వచ్చేసరికి, ఆఫ్లైన్ మార్కెట్లో అయినా సరే ఆన్లైన్ మార్కెట్లో అయినా సరే. అందుకే మీ రూమ్ కెపాసిటీని బట్టి తీసుకోండి. ఏ ఏసీ అయినా సరే, ఏసీ అనే కాదు టీవీ అనే కాదు, మీరు రూమ్ బట్టే ఉంటుంది తీసుకోవాలంటే. ఇవి ఏసీలు. వీటి గురించి మీకు ఎన్ని డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, మీకు రిప్లై ట్రై చేస్తాను. ఈరోజు టాపిక్ ఇదనమాట. మీకు నచ్చింది అనుకుంటే ప్లీజ్ లైక్ చేయండి. నా పేరు రమణ, మీరు చూస్తున్నారు రమణ టెక్ లైఫ్.